హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి. ముందుగా ఈ చేప ముక్కల్ని నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తాయి. ఒక 4-5 టైమ్స్ అయినా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే తీసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. పులుసు కర్రీస్లో చిల్లీ పౌడర్, సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. హాఫ్ చెక్క లెమన్. ఈ 3 ఫిష్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇట్లా చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్ వేయడం కన్నా ఒక బౌల్లో మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండునైతే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఇలా పైన తొక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇవి కొంచెం ఆనియన్స్ అన్నీ మెత్తబడిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోస్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా టమాటోస్, ఆనియన్స్ ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అది చల్లారిన తర్వాత 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకొని దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర 1 స్పూన్, 4 మిర్చీస్, కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే చేదుగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. మన నానబెట్టుకున్న చింతపండు పులుసు, 1 గ్లాస్ వాటర్. పులుసు కొంచెం ఎక్కువగా కావాలంటే ఇంకొక 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇట్లా ఉన్నప్పుడే ఇది ఇట్లా మగ్గుతున్నప్పుడు ఇందులోనే మనం కారం, ఉప్పు, నిమ్మకాయ కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే ఇట్లా వేసేసుకోవాలి. ఈ ఫిష్కున్న కారం కూడా కర్రీలో కలిసి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ముక్క బాగా ఉడికింది. ఒకసారి ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఇంట్లో చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.